ఓ గుడిసెను కూడా కొనుక్కునే స్తోమత లేని ఈ అనాథ ముందు ఊళ్ళోనే అతిపెద్ద డాన్ అయిన ఇర్ఫాన్ బాయ్ చేతులు జోడించి ఎందుకు కూలబడ్డాడు? ఓ మామూలు డెలివరీ బాయ్ అయిన ఈ అభినవ్ తలరాత ఎలా మారిందంటే రాత్రికి రాత్రే తను మాఫియా కింగ్ అయిపోయాడు. కానీ ఈ రహస్యం తన కుటుంబానికి తెలియదు. నిన్న రాత్రి ఎక్కడున్నావు? అది తాతయ్య, నిన్న మా ఫ్రెండ్ పార్టీ ఉంటే నిన్న రాత్రి లేట్ అయిందని అక్కడే పడుకున్నాను. అవునా? ఉద్యోగం ఎలాగూ లేదు, ఇక తిరుగుడు కూడా మొదలైందా? అభినవ్ ఓ మామూలు డెలివరీ బాయ్. తన పెళ్లి ఊళ్ళోనే అమాయకురాలు ధనవంతుల బిడ్డ అయిన అనన్యతో జరిగింది. కానీ ఈ పెళ్లితో తన ఫ్యామిలీలో ఎవరూ సంతోషంగా లేరు. ఆ కుటుంబ పెద్ద చంద్రశేఖర్ కి తప్పనిసరి పరిస్థితిలో అనన్య పెళ్లి అభినవ్తో చేయాల్సి వచ్చింది. కానీ తను కూడా అభినవ్ని అవమానించేందుకు చూస్తూనే ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను, నేను బయటకు వెళ్తున్నా. తిరిగి వచ్చేసరికి ఈ ఇల్లంతా బాగా శుభ్రం చేసి ఉండాలి, లేకపోతే నీ కాళ్ళు వెరగొడతాను. పోయి ఇక్కడి నుంచి. అభినవ్కి చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం దొరికింది. తనకు ఇలా ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టం. అభినవ్ తన కోసం మ్యాగీ చేసుకుని తిన్న తర్వాత ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. సాయంత్రం అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్కి నిద్రలేచాడు. తలుపు దగ్గర తన భార్య అనన్య ఉంది. తను అభినవ్ చెదిరిపోయిన జుట్టు, నలిగిన బట్టలు చూసిన వెంటనే అడిగింది, నువ్వెప్పుడు తిరిగొచ్చావు? నువ్వు రోజంతా ఇంట్లోనే పడుకున్నావా? లేదు, నేను మధ్యాహ్నమే వచ్చాను. ఇంతకీ నీకు నీ అన్న నుంచి ఫోన్ వచ్చిందా లేదా? లేదుగా. వాడు నాకెందుకు కాల్ చేస్తాడు? చూస్తుంటే ఆ సన్నీ నా మాటలు ఇంకా సీరియస్గా తీసుకున్నట్టు లేదు. అదేం లేదు, నేనేదో మామూలుగా అడిగా. తన అన్నయ్య పేరు విన్న అనన్యకి సడన్ గా గుర్తుకొచ్చింది. అతను ఏకే గ్రూప్తో సింగ్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ గురించిన ఫైల్స్ అన్ని రాహుల్ చేతికి ఇచ్చాడు అని. ఇది తలుచుకున్న అనన్యకి లోపలే మండిపోతుంది. ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. కానీ సడన్ గా నిన్న రాత్రి అభినవ్ ఇంటికి రాలేదని గుర్తుకొచ్చింది. తనకు అభినవ్ మీద అనుమానం వచ్చి అడిగింది, నిన్న రాత్రి ఎక్కడున్నావు? అది నేను ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మాట్లాడుతుంటే లేట్ అయిందని అక్కడే నిద్రపోయాను. ఆ పాత ఫ్రెండ్ మిస్టర్ అక్రమ్, హోటల్ సఫైర్ ఓనర్. అనన్య అభినవ్ని వింతగా చూస్తుంది. తన బికారి భర్తకి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా మాఫియా డాన్ అయిన అక్రమ్తో స్నేహం ఎలా అని. నువ్వు అన్నది నిజమే. నిజానికి నాకు తెలీదు నీకు మిస్టర్ అక్రమ్తో పరిచయం ఎలా అయిందో. కానీ నువ్వు నాతో అన్నట్టు నిన్న రాత్రంతా నువ్వు మిస్టర్ అక్రమ్తో మాట్లాడుతున్నావంటే నాకు ఆ మాట అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ మాట అంటూ అనన్య టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తూ అంది, అయితే మిస్టర్ అక్రమ్ ఎలాంటి టైప్ మనిషి? అంటే తన దగ్గర ఇంత టైం ఉందా ఒక రాత్రంతా నీతో మాట్లాడడానికి? నీకేమనిపిస్తోంది? నువ్వు నాకేం చెప్పినా కూడా నమ్మేస్తాను అనా? ఎనీవే, నాకు ఆకలేస్తోంది. నాకోసం ఏమన్నా ఉండు. అభినవ్ అనన్యకి ఫేవరెట్ అయిన పాస్తా చేయడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. చంద్రశేఖర్ కూడా ఇంటికి తిరిగి వచ్చాడు. అభినవ్ని చూసిన చంద్రశేఖర్ ఎప్పట్లాగే అసహ్యంగా రియాక్ట్ అయ్యాడు. నేరుగా వెళ్లి అనన్య ముందు బాధగా కూలబడ్డాడు. తాతయ్య, ఏమైంది? మీ మూడెవరు ఆఫ్ చేశారు? ఇంకా ఎవరున్నారమ్మా? వాడే అవుతాడు కదా. వాడు జీవితంలో ఏం నేర్చుకోలేదు, పెద్దల మాటల్ని అశ్రద్ధ చేయడం తప్ప. తాతయ్య, ఇంతకీ ఏమైంది? మీరు నాతో చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. అంతు చూడాల్సిన పనేం లేదు. నేను మీ ఇద్దరి గురించే కంగారు పడుతున్నా. మీ ఇద్దరి ఐవీఎఫ్ ప్రాసెస్ చాలాసార్లు ఫెయిల్ అయింది. నా అనుమానం ఏంటంటే అభినవ్లో ఏదో జెనెటిక్ డిజార్డర్ ఉందని. అసలే వాడు అనాథ. ఫ్యామిలీ ఎవరో తెలీదు. వాడి జీన్స్లో ఫాల్ట్ ఉండుంటుంది. ఆ మాట అంటున్న చంద్రశేఖర్ దృష్టి కిచెన్ వైపు వెళ్ళింది.
అక్కడున్న అభినవ్కి వినపడేలా గట్టిగా, అరే నా ఉద్దేశం ఏంటంటే అభినవ్ ఓసారి తన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. నేను మీ ఇద్దరి మంచి కోరుకుంటున్నాను కదా. తాతయ్య మీరెంత మంచివారు. కానీ మనం ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడదామా? అయినా నా మీద వర్క్ లోడ్ చాలా చాలా ఉంది. ఇప్పుడిప్పుడే నా కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడింది. నేను ఇప్పుడు కంపెనీ మీద దృష్టి పెట్టాలి, పిల్లల మీద కాదు. తల్లి, నువ్వు ఈ విషయాన్ని పక్కన పెట్టమంటున్నావా? అరే 2 ఏళ్లు దాటిపోయింది నీకు పెళ్ళై. చాలాసార్లు మీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయింది కూడా. ఇంత జరిగాక కూడా ఆగమంటావా? అరే జనాలకు జవాబు నేను చెప్పాలి, వాళ్ళ సలహాలు నేను వినాలి. అలా అయితే కనుక ఇక నుంచి జనాలకు జవాబు నువ్వే చెప్పు. తాతయ్య ప్లీజ్, నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని లేదు. అనన్య, తనకిష్టమైన పాస్తా చూసిన అనన్య మొహం మీద చిరునవ్వు వచ్చింది. అభినవ్ తనను పట్టించుకుంటాడని మొదటిసారి అనిపించింది. నిజానికి అభినవ్ 2 ఏళ్ల నుంచి తనని చూసుకుంటున్నాడు, కానీ తన వంక చూసిందే లేదు కదా. ఇవాళేమో పాస్తా లాంటి చిన్న విషయం తనకి నచ్చేసింది. అభినవ్ అనన్యల కళ్ళు కలుసుకున్నాయి. అనన్య అతనికి ఒక థ్యాంక్ యూ చెప్పింది. అభినవ్కి కూడా అనిపించింది అనన్య తనను ఫ్యామిలీగా అంగీకరించడంలో ఒక అడుగు ముందుకు వేసింది అని. ఆ క్షణం అనన్య తనని తాను ఎంతగా మర్చిపోయిందంటే తమ వైపు అసంతృప్తిగా చూస్తున్న తాతయ్యని కూడా పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు నీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అవసరమేం లేదులే. మనం దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను కూడా సరే, నువ్వెలా అంటే అలా. అభినవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడు. ఇవాళ తనకు చాలా మంచి రోజు. అనన్య తన కోసం తాతయ్య దగ్గర గట్టిగా నిలబడింది. అది కూడా అంత పెద్ద విషయంలో. తన టైం బాగుపడుతున్నట్టు అనిపించింది. ఇష్టం లేకపోయినా కూడా అనన్య అభినవ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అనన్య, ఒకవేళ రేపు నీ అన్నయ్య కాల్ వస్తే, అదే ఏకే గ్రూప్తో మీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడితే నువ్వు వెంటనే ఒప్పేసుకోవద్దు. అంటే కొంచెం టైం తీసుకో. తనకు కూడా నీ ఇంపార్టెన్స్ తెలియాలి కదా. పిచ్చెక్కిందా ఏంటి? సన్నీ అన్నయ్య మొత్తం అంతా కూడా రాహుల్కి ఇచ్చేశాడు. ఏకే గ్రూప్లో మొత్తం పార్ట్నర్షిప్ ఇక తానే చూస్తున్నాడు. ఐ మీన్ నాతో పనే ఉంటుంది. ఇక నువ్వు, నీకసలు ఏమీ తెలీదు. ఏదో చెత్తవాగుడు వాగుతూ ఉంటావెప్పుడు. అనన్య, కానీ ఇది గుర్తుంచుకో, తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు. గుడ్ నైట్. పడుకో. తన మాట చెప్పిన తర్వాత అభినవ్ పడుకున్నాడు. అనన్య కూడా తనను తాను సంభాళించుకుంటూ లైట్ బంద్ చేయగానే పడుకుండిపోయింది. మర్నాడు అనన్య ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరగానే తన వెనకే అభినవ్ కూడా హోటల్ సెఫైర్ వైపుగా బండి తీశాడు. అభినవ్ తన అసలు రూపాన్ని అందరి దగ్గర దాస్తూ వచ్చాడు. చంద్రశేఖర్ కుటుంబం దృష్టిలో తాను కేవలం ఓ డెలివరీ బాయ్, ఇంకా పనికిరాని ఇంటల్లుడు. నిజానికి తాను అండర్ వరల్డ్లోనే శక్తివంతమైన కంపెనీ ఏకే కంపెనీకి కొత్త బాస్ అయ్యాడు. అండర్ వరల్డ్ ప్రపంచంలో అంతా తనను ద టైగర్ అని పిలుస్తారు. సంజయ్ను చంపేసిన తర్వాత అక్రమ్ అభినవ్కి 18 ఏళ్లు వచ్చే వరకు ఓ అనాథాశ్రమంలో ఉంచాడు. అక్కడ తనకు రోజు కఠోరమైన ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇంకా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు తయారు చేశారు. తన తండ్రి సంజయ్ ఆ కంపెనీకి ప్రాణంగా ఉండేవాడు. కానీ సంజయ్ హత్య తర్వాత కంపెనీ బాధ్యతలు తన ప్రాణ స్నేహితుడు అక్రమ్ చేతిలోకి వచ్చాయి. ఎప్పుడైతే అక్రమ్కి అభినవ్ సామర్థ్యం మీద నమ్మకం కలిగిందో తనను ఆ మాఫియా కింగ్ గద్దె మీద కూర్చోబెట్టాడు. కానీ తనెవరో ఎవరికీ చెప్పొద్దు అనే షరతు కూడా పెట్టాడు. ఆ షరతుని దాటితే కనుక అభినవ్ ఆ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయినా ఆఫీస్లో ప్రశాంతమైన వాతావరణం, మరీ ముఖ్యంగా అతని అండర్లో ఎఫిషియెంట్ సెక్రటరీ ఉండి అన్ని పనులు చేస్తూ అతను ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండటం అదృష్టం కదా అనుకున్నాడు.
అభినవ్ ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే తన క్యాబిన్ తలుపు మీద నాక్ చేస్తూ అతని సెక్రటరీ జెన్నీ లోపలికి వచ్చింది. ఇవాళ తను చాలా అందంగా ఉంది. కానీ ఈసారి జెన్నీ అభినవ్ తన వైపు ఎక్కువసేపు చూసే అవకాశం ఇవ్వకుండా వెంటనే అంది, టైగర్, శేఖర్ ఫ్యామిలీ ఏకే గ్రూప్తో పార్ట్నర్షిప్ కోసం ఎవరినో పంపారు. తన పేరు రాహుల్ అంట. వాడిని వెళ్ళమని చెప్పు. ఓకే. ఈ సన్నీ వాడి గురించి ఏమనుకుంటున్నాడు? ఈ పార్ట్నర్షిప్ అనన్య హ్యాండిల్ చేస్తుందని చెప్పినా కూడా ఎవరెవరినో ఎందుకు పంపుతున్నాడు? బహుశా వీడికి నా పద్ధతిలో చెప్పాలేమో. రాహుల్ ఏమో ఏకే గ్రూప్ లగ్జరీ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాడు. కానీ నందిత తనని వెళ్ళిపోమని చెప్పగానే అది రాహుల్కి చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది. ఫెయిల్యూర్ న్యూస్తో రాహుల్ తిరిగి వెళ్ళి అక్కడ జరిగిందంతా సన్నీ దగ్గర చెప్పగానే తన మొహం కోపంతో ఎర్రబడింది. సన్నీ ఇప్పుడు పూర్తిగా హెల్ప్లెస్గా ఉన్నాడు. తన దగ్గర ఇప్పుడు అనన్యకి కాల్ చేయడం తప్ప మరో ఆప్షన్ మిగల్లేదు. అక్కడ అనన్య తన తాతయ్యతో కలిసి షాపింగ్ చేస్తోంది. అప్పుడే తన ఫోన్ మోగింది. సన్నీ దగ్గర నుంచి కాల్ రావడం తను చూసింది. అనన్య కాల్ లిఫ్ట్ చేస్తూనే లౌడ్ స్పీకర్లో పెట్టింది. హా చెప్పన్నయ్య. అనన్య, నీ అన్నకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి. నాకు హెల్ప్ చేస్తావు కదా? హెల్ప్? అది నాకేం అర్థం కాలేదు. అది ఏంటంటే మనకి ఏకే గ్రూప్కి మధ్య పార్ట్నర్షిప్ జరుగుతుంది. దాని గురించి నేనేం డిసైడ్ అయ్యానంటే ఇవాల్టి నుంచి ఆ మొత్తం డీల్స్ అన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి. 1 minute. నువ్వు రేపే ఏకే గ్రూప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. మనం వీలైనంత త్వరగా కొత్త ఆర్టిస్టుల ప్యాకేజింగ్ కాంట్రాక్ట్పై సైన్ చేయాలి. ఇది విన్న అనన్యకు నిన్న రాత్రి అభినవ్ అన్న మాటలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం మొదలైంది. తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు. సారీ అన్నయ్య. అయితే మీరు ఈ మ్యాటర్ని చూడమని రాహుల్కి కదా చెప్పారు. నాకేమనిపిస్తుందంటే సగం పని పూర్తయింది కాబట్టి తననే చేయనివ్వండి. అదేంటంటే నలుగురు ఒకే పాయసం చేస్తే అది పులిహోర అయిపోతుంది. సరే అన్నయ్య, నాకు ఇంకా చాలా పనుంది, తర్వాత మాట్లాడతాను. హలో, నువ్వేం చేస్తున్నావమ్మా? నీకు తెలుసా దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో? చంద్రశేఖర్ దృష్టిలో అనన్య తన చేతికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకుంది. సన్నీ ఏమో నేరుగా కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడు. కానీ అనన్య అయితే తనని విదిలించి పారేసింది. అనన్య డిజైనర్ బొటిక్ నుంచి బయటకు వచ్చి ఓ బెంచ్ మీద కూర్చుంది. వెంటనే తను అభినవ్కి మెసేజ్ చేసింది. మరోవైపు అభినవ్ ఫోన్లో అక్రమ్తో మాట్లాడుతున్నాడు. ఆ రోజు లంచ్ కలిసి చేయాలని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అభినవ్ అక్రమ్తో ఫోన్ పెట్టేసిన వెంటనే అనన్య తనకు చేసిన మెసేజ్ చూశాడు. కాసేపటి క్రితమే అన్నయ్య కాల్ చేశాడు. తను ఏమంటున్నాడంటే ఇక ఏకే గ్రూప్ పార్ట్నర్షిప్ ఇక నేనే చూసుకోవాలి అని. నేను కుదరదని చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలి? అభినవ్ ఈ మెసేజ్ చూడగానే తన రోజు సంతోషంతో ఒక పూల తోటలా మారిపోయింది. తన భార్య తన మాటలు వినడం, ఒప్పుకోవడం చేస్తుందనే విషయం చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. కంగారు పడకు. ఇవాళ కాకపోయినా రేపైనా మీ అన్నయ్య మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పటి వరకైతే తను నీ లాభం గురించి మాట్లాడాడో అప్పటి వరకు ఒప్పుకోవద్దు. తన కండిషన్స్ ఒప్పుకోవాలంటే తను నీకేమైనా ఇవ్వాలి. ఇవాళ చాలా రోజుల తర్వాత అభినవ్ అక్రమ్లు కలుసుకుంటున్నారు. ఆ అక్రమే కదా అభినవ్కి తన అసలు రూపాన్ని పరిచయం చేసింది. టైగర్ అనే పేరుతో పరిచయం. టైగర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రా, ఇదిగో ఇక్కడ కూర్చో. అక్రమ్ అభినవ్ని గౌరవిస్తూ మెయిన్ చైర్ మీద కూర్చోబెట్టాడు. తను ఓ ముఖ్యమైన విషయం కోసం పిలిచినట్టుగా చెప్పాడు. ఆ తర్వాత అక్రమ్ చప్పట్లు కొట్టగానే నల్లటి దుస్తుల్లో ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. తన చేతుల్లో ఓ చిన్న బాక్స్ ఉంది. అక్రమ్ ఆ బాక్స్ ని ఆ వ్యక్తి దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని అభినవ్ని చూశాడు. దీన్ని నేను స్పెషల్గా నీకోసమే ప్రిపేర్ చేశాను. గత 18 ఏళ్లుగా ఈ ఖజానా నా చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఇది ఎవరికైతే చెందుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అక్రమ్ అంకల్, నేను ఈ ఖజానా తీసుకోను. స్పెషల్గా
నేను నీకోసమే చేయించాను. సమయం వస్తే ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. అక్రమ్ నోటి నుంచి ఈ మాట వచ్చిన వెంటనే తన ఫోన్ మోగడం మొదలైంది. హలో. ఫోన్ ఎత్తిన తర్వాత అక్రమ్ ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్ గా మారిపోయాయి. సరే, నేను చూస్తాను. టైగర్, ఐఎమ్ సారీ. నువ్వు లంచ్ ఒక్కడవే చేయాల్సి వచ్చేట్టుంది. నాకొక ముఖ్యమైన పనుంది. నేను దాన్ని సెటిల్ చేసేందుకు వెళ్ళాలి. కానీ నువ్వు ఈ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయి. దీన్ని నా నుంచి నీ బర్త్డేకి అడ్వాన్స్ గిఫ్ట్గా అనుకో. నాకు అర్థమైంది. మీరు మీ పని చూసుకోండి. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. సరే టైగర్, మనం త్వరలోనే కలిసి లంచ్ చేద్దాం, సరేనా? ఆ మాట అంటూ అక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభినవ్ చూపు ఆ బాక్స్ మీద ఉండిపోయింది. ఓ చిన్న చిరునవ్వుతో తను ఆ బాక్స్ తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. లంచ్లో అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కానీ అక్రమ్ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోవడం అభినవ్ని ఆలోచనలో పడేసింది. అక్రమ్ అంకుల్కి అంత హఠాత్తుగా ఏం ప్రాబ్లం వచ్చుంటుందో. అది చిన్న మ్యాటర్ అని త్వరగానే సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తన లంచ్ పూర్తయిన తర్వాత అభినవ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నేరుగా ఇంటి వైపుగా బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులోంచి ఓ విచిత్రమైన సువాసన రావడం మొదలైంది. ఆ వాసన చూసిన అభినవ్కి బుర్ర తిరిగిపోయింది. ఆ స్మెల్ తనకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తోంది. ఆ బాక్స్ లో ఒక క్యాప్సూల్ ఉంది. అది చూసిన అభినవ్ మనసులో చాలా రకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఏంటి క్యాప్సూల్? ఇది నిజంగానే ఓ మందా? నిజంగానే దీన్ని తిన్న తర్వాత ఒంట్లో శక్తి పెరుగుతుందా? కానీ ఇదేదో మూలికల మందులా కనిపిస్తోంది. పోనీ ఎవరన్నా అక్రమంకుల్ని వెర్రివాడిని చేసి దీన్ని అడ్డగట్టారా? ఆ క్యాప్సూల్ తీసుకోవాలి అని అభినవ్ అనుకున్నాడు. అతను ఆ క్యాప్సూల్ నోట్లో ఉంచుకోగానే తనకు నీళ్ల అవసరం కూడా పడలేదు. ఆ క్యాప్సూల్ వెంటనే మెల్ట్ అయ్యి తన గొంతులోంచి జారిపోయింది. తను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్రమ్ తనకు ఎలాంటి హాని తలపెట్టడని అభినవ్కి తెలుసు. అయినా ఆ పిల్లో ఏదో గడబిడ ఉందని అభినవ్కి తెలుస్తోంది. ఏమీ ఆలోచించకుండా తను ఆ పిల్ల అయితే తీసేసుకున్నాడు. కానీ అభినవ్ చచ్చిపోడు కదా. అప్పుడే సడన్ గా తన కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. కొన్ని సెకండ్లలోనే తన శరీరం మొత్తం వణకడం మొదలైంది. చూస్తుండగానే తను స్పృహ తప్పాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి దాదాపు రాత్రి అయింది. అభినవ్ కళ్ళు తెరుచుకోగానే సడన్ గా తనకు విపరీతమైన వాసన వచ్చింది. ఆ సమయంలో తన బట్టలు మొత్తం తడిసిపోయాయి. వాటి నుంచే వాసన వస్తుంది. తనకది చాలా డిస్కస్టింగ్ గా అనిపిస్తోంది. అభినవ్ దగ్గర ఆలోచించేందుకు అసలు టైం లేదు. తను షవర్ చేయడానికి బాత్రూమ్ కి వెళ్ళిపోయాడు. తన ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి తనకు గంట పైనే పట్టింది. కొత్త బట్టలు వేసుకుని తను బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు. కళ్ళు తిరిగి పడినప్పుడు తాను పడిపోయిన చోట ఎల్లో కలర్లో లిక్విడ్ పేరుకొని కనిపించింది. దాని నుంచి విపరీతమైన వాసన వస్తుంది. దాన్ని శుభ్రం చేసేందుకు అభినవ్కి ఇంకో 6 గంట పట్టింది. అక్రమంకుల్ని ఎవరో వెర్రోడించేశారు. పని చేయకపోగా దీన్ని తీసుకుంటే నొప్పే మిగిలింది. దానికి తోడు ఈ కంపు. ఈ మందుకు ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా నాకు తెలియడం లేదు. గదిని శుభ్రం చేయడం పూర్తవగానే అనన్య చంద్రశేఖర్ ఇంటికి వచ్చారు. మంచి షాపింగ్ అయింది హా. కదా. టైం కూడా అయింది. అవును, అన్నీ సరిగ్గా దొరికాయి. టైంకి. నువ్వు వంట చేసేసావా? అది కాస్త పనిలో పడి వంట చేయలేకపోయాను. నేను అనుకుంటున్నాను అది మనం బయట తినేందుకు వెళ్ళొచ్చు కదా. అవునా? ఇంతకు ముందు ఇలాంటి కారణాలు వినిపించేవి కాదే. నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావు. పని చేయడానికి ఏం లేదు. చూస్తుంటే మన రాజాబాబు ఈ మధ్య కాస్త బిజీగా ఉంటున్నట్టున్నాడే. అనన్య కూడా అభినవ్ మాటలు అంతగా రుచించలేదు. కానీ కొన్ని రోజులుగా అభినవ్లో మార్పు చూస్తున్న అనన్య తనని తిట్టలేకపోతుంది. అందుకే తాతయ్యతో అంది, యాక్చువల్లీ తాతయ్య, నేను కొద్ది రోజుల నుంచి ఇదే అనుకుంటున్నాను. మనం ఈరోజు బయటకు వెళ్ళి తిందామా? అనన్య చేసిన ఈ పనితో అభినవ్కి అర్థమైపోయింది తనకి ఆమె అండగా ఉంటుందని. అభినవ్ మనసు గాల్లో తేలిపోసాగింది.
అభినవ్ ఇదంతా ఏం జరుగుతోంది? రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. నువ్వెప్పుడు వంట చేస్తావు, కానీ ఈ మధ్య ఏమైంది నీకు? ఇంకా ఈ ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేసాయి. సరే, ఎల్లుండి సన్నీ అనే బర్త్డే ఉంది. 2 రోజుల్లో తన కోసం ఒక మంచి గిఫ్ట్ తేవాలి. చీప్ గిఫ్ట్ వద్దు. 1000 సార్లు ఆలోచించాలి అది కొనే ముందు. లేదంటే ప్రతిసారిలాగే నేను ఎంబారస్ అవ్వాల్సిందే. రెయిన్బో రెస్టారెంట్. సన్నీ అన్న బర్త్డే రోజున అభినవ్, అనన్య, చంద్రశేఖర్ వేరువేరుగా వెన్యూకి చేరుకుంటున్నారు. ఎందుకంటే అందరూ సన్నీ కోసం గిఫ్ట్ తీసుకురావాలి. టైం ఎంత చూసావా? అభినవ్ అంతవరకు రాకపోవడంతో అనన్య తన కోసం వెయిట్ చేస్తోంది. ఈసారి తను కూడా గిఫ్ట్ ఇస్తానని, అది కొత్తగా ఉంటుందని అభినవ్ అనన్యకి ప్రామిస్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా అనన్య మనసులో చాలా అనుమానంగానే ఉంది. కానీ ఎప్పుడైతే తను అభినవ్ తన చేతిలో ఓ ఆర్డినరీ చెక్క పెట్టి తీసుకుని రావడం చూసిందో తన మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఏంటి అభినవ్? కనీసం నువ్వు బాక్స్ అయినా గిఫ్ట్ ప్యాక్ చేయించాల్సింది కదా. అది నాకైనా ప్యాక్ చేయించాలని లేదు. పైగా నా దగ్గర టైం కూడా లేదు ప్యాక్ చేయించడానికి. అయినా వదిలి ఈ బాక్స్ ఎలా ఉంటే మాత్రం ఏంటి? బాక్స్ లోపల ఏం పెట్టానో అదే ముఖ్యం కదా. సరే, మరి అంతా సన్నీ అన్నయ్య గిఫ్ట్ ఇచ్చేటప్పుడే ఈ బాక్స్ ని కూడా వాటితో పాటు పెట్టేశాయి నువ్వు. ఈసారి నాకు ఏ డ్రామా కుదరదు. సరే, విసుగ్గా ఉంది. నువ్వెలా అంటే అలా. సన్నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ ఇదంతా చూస్తున్నాడు. పద. అభినవ్ని అవమానించేందుకు దొరికిన ఈ అవకాశాన్ని తన చేతిలోంచి వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఈ బేకరీ కూడా పార్టీలకు వస్తాడా? రాహుల్, అభినవ్ నా భర్త. ఖబర్దార్ తనను అవమానిస్తే గనక. లుక్ అనన్య, నేను నీ ఫీలింగ్స్ని హర్ట్ చేయాలనుకోవడం లేదు, కానీ ఈ బికారికి తెలియాలి కదా వీడి పెళ్లి ఓ కోటీశ్వరుల పిల్లతో జరిగిందని. ఎప్పటి వరకు ఇలా బేకారీలో తిరుగుతూ ఉంటాడు? నువ్వు నీ పనేంటో చూసుకో. నేను ఇక్కడ సీన్ క్రియేట్ చేయదలుచుకోలేదు. చెత్త వాగొద్దు. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. మర్చిపోకు, నువ్వు మామూలు డెలివరీ బాయ్వే. అనన్యతో పెళ్ళైందని గాల్లో ఎగురుతున్నావా? నీకు దాంతో పని లేదు. నేను ఎంత పెద్ద యూజ్లెస్ నో, కానీ నీకంటే నేను చాలా బెటర్. నిన్ను ఏకే కంపెనీ చెత్తలాగా చూసి వాళ్ళ ఆఫీస్ నుంచి గెంటేశారు కదా. విషయం ఇప్పుడు చాలా పెద్దదైంది. రాహుల్ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద గుండాలతో చాలా బాగా కలిసి మెలిసి ఉంటాడు. ఇదంతా తెలిసినా కూడా తను రాహుల్తో పెట్టుకున్నాడు. వీడి పని అయిందే. ఈవేళ రాత్రి అభినయ్కి కాళరాత్రిగా మారుతుంది. వాడి విషయంలో అలా జరగాల్సిందే. సన్నీ ఫ్యామిలీ అంతా అభినవ్ తన్నులు తింటే చూడాలి అనుకుంటున్నారు. ఎప్పుడైతే రాహుల్ అభినవ్ని గుద్దడానికి తన చేతిని అతని వైపు విసిరాడో అప్పుడే అభినవ్ అతని చేతిని గాల్లోనే గట్టిగా పట్టుకొని కరుగ్గా అన్నాడు. నువ్వు ఇంకా నన్ను కొట్టాలనుకుంటున్నావా? చెత్త వెధవా, నేను నీ రక్తం తాగుతా. ఎప్పుడైతే రాహుల్ నోట్లో నుంచి పాత సినిమాలో డైలాగ్ బయటకు వచ్చిందో అభినవ్ అతని చేతిని ఎంత గట్టిగా ట్విస్ట్ చేశాడంటే రాహుల్ అది తట్టుకోలేక గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. నేనంటే చాలా కోపం కదా, జాలేస్తుంది కదా నేనంటే. కానీ నా చెయ్యి నీకు తగిలితే నీ మీద నీకే జాలిస్తుంది. తన ఒంట్లో అంత బలం ఉండటం చూసి అభినవ్ కూడా ఆశ్చర్యపోయాడు. సడన్ గా అంత బలం తనకెలా వచ్చింది? ఒకవేళ అది అక్రమ్ తనకిచ్చిన క్యాప్సిల్ మహిమ? మరోవైపు రాహుల్ నొప్పితో విలువెల్లాడుతూ నేల మీద ఉన్నాడు. ఇది నువ్వు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇవాళ సన్నీ పుట్టినరోజు, సంతోషంగా ఉండాల్సిన రోజు. అభినవ్ కూడా చంద్రశేఖర్ ని కోపంగా చూస్తున్నాడు. రే, ఇవాళ నేను నీ ప్రాణాలు తీయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను, గుర్తుపెట్టుకో. ఆ మాట అంటూ రాహుల్ తన ఫోన్ బయటకు తీశాడు. ఓ నెంబర్కు డయల్ చేశాడు. అభినవ్ ఇంతవరకు చంద్రశేఖర్ చేసిన అవమానాలన్నీ సహించాడు. ఇక తన వల్ల కాదు. 2 ఏళ్ళైంది నాకు అనన్యకి పెళ్ళయి. నీకు ఎప్పుడు కూడా నా కాంట్రిబ్యూషన్ కనిపించలేదు. ఎప్పుడు నన్ను అవమానిస్తూనే వచ్చారు, నీచంగా చూశారు. కానీ ఈ దెబ్బను ఎప్పటికీ మర్చిపోను. ఏ కుక్కనైతే మీరు 2 ఏళ్లు పెంచారో ఆ కుక్క ఇప్పుడు వెళ్ళిపోతుంది. అదప్పుడు అరుస్తూ కాదు, కరుస్తూ వెళ్ళిపోతుంది. మీ ఇంటికి నేను తిరిగి రావాలనుకుంటే గనక ఆ సన్నీ నన్ను క్షమించమని అడగాలి. నా కాళ్ళ మీద పడాలి, వాడి ముక్కు నేలకి రాయాలి. అనన్య చూపంతా అభినవ్ మీదే ఆగిపోయింది. అభినవ్ అలా ప్రవర్తించడం చూసిన తనకి తను పూర్తిగా మారిపోయాడని అనిపించింది, ఓ అపరిచితుడిలాగా. మరోవైపు అభినవ్ మాటలు విన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్లో ఉండిపోయారు. అభినవ్ లాంటి బికారి నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయి అని ఎవ్వరూ ఊహించనేలేదు.
ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపండి. నిన్నెక్కడి నుంచి వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వెక్కడే ఉండు. ఇంకా చూడు ఏం జరుగుతుందో. రాహుల్ తన మాట పూర్తి చేశాడో లేదో అప్పుడే రెయిన్బో రెస్టారెంట్ దగ్గరికి కొన్ని కార్లు వచ్చి ఆగాయి. రాహుల్ అభినవ్ను చంపడానికి సుఫారీని ఊళ్ళోనే భయంకరమైన గుండా ఇర్ఫాన్ చేతికి ఇచ్చాడు. ఇర్ఫాన్ తన మనుషులతో కలిసి కోపంగా లోపలికి రాగానే రాహుల్ తనతో అన్నాడు, ఇర్ఫాన్ భాయ్ ఫైనల్లీ వచ్చేసారా? చెప్పు రాహుల్, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎవరిని లేపేయాలి? అదిగో ఆ విధవనే ఇర్ఫాన్ భాయ్. అయితే నువ్వేనా మా వాణ్ణి కొట్టింది? ఏ కుక్కకైతే మురిగే అలవాటు ఉందో దానికి బుద్ధి చెప్పి తీరాలి కదా. చూడు, నువ్వింకా కుర్రాడివి. నీలో ఉడుకు రక్తం ఉందని అర్థమవుతోంది. కానీ నీకు ఈ విషయం తెలుసా? నాతో ఎవరు ఇప్పటిదాకేలా మాట్లాడలేదని. నాకేం తెలుసుకోవాలని లేదు మీతో ఎవరు ఎలా మాట్లాడతారో, కానీ మీరు నాతో ఇలా మాట్లాడితే గనక చాలా రీగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. నాన్న, నిజంగా నీలో చాలా పొగరుంది. మరి నీలాంటి చెంచగాళ్ళ ముందు నేను పొగరుగా ఉండాలి కదా. అభినవ్ మొహంలో కొంచెం కూడా భయం కానీ బెరుకు కానీ లేవు. తనలో ఏదో దెయ్యం వచ్చి చేరినట్టే ఉన్నాడు అతను. నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఇర్ఫాన్? ట్రై చేయి. ఇర్ఫాన్ అభినవ్ వంక చూస్తూనే ఉన్నాడు. ఎందుకో కానీ ఇర్ఫాన్కి ఇంతకు ముందే అభినవ్ని చూసినట్టు అనిపిస్తోంది. రేయ్, నీకు ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి? నేను చూస్తాను వీడిని. ఇర్ఫాన్ బాయ్ పరువు పోవడం చూసి తన చెంచాలు అభినవ్ మీద విరుచుకుపడ్డారు. ఆ గొడవలో అభినవ్ చేతికి ఉన్న రింగ్ కింద పడి దొర్లుకుంటూ ఇర్ఫాన్ బాయ్ కాళ్ళ దగ్గరకు వెళ్లి ఆగింది. ఇర్ఫాన్ ఆ ఉంగరాన్ని చూడగానే ఒక్కసారిగా తను నిప్పుల మీద కాలు పెట్టినట్టయింది. వెంటనే అభినవ్ కాళ్ళ మీద పడి అన్నాడు, టైగర్, ప్లీజ్ నన్ను క్షమించు. పెద్ద తప్పు జరిగిపోయింది. ఇప్పుడు అభినవ్ వెనుక రహస్యం అందరికీ తెలిసిపోతుందా? తన అసలు రూపం ఏంటో అందరికీ చెప్పాల్సి ఉంటుందా? అభినవ్ ఇర్ఫాన్ ని క్షమించి వదిలేస్తాడా? రాహుల్ కి అభినవ్ అసలు ఎవరో తెలిస్తే ఏం జరగబోతుంది? అసలు ఏకే గ్రూప్ తో అభినవ్ సంబంధం ఏంటి? తనకి అక్రమ్ ఇచ్చిన క్యాప్సూల్ కి సైడ్ ఎఫెక్ట్ ఏమైంది? మీరు ఈ రహస్యాలన్నిటికీ ఒకే ఒక్క క్లిక్ దూరంలో ఉన్నారు. వెంటనే ఈ కింద ఇచ్చిన ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం మరియు ఉచితంగా వినండి బ్లాక్ బస్టర్ కథ టైగర్ రిటర్న్స్ కేవలం మీ పాకెట్ ఎఫ్ఎం లోనే.